వాటికి హైదరాబాద్ రాయదుర్గం పరిధిలోని మణికొండలో తెలంగాణ జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ వేడుకకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అలాగే పార్టీ భారీ ఏర్పాట్లు కూడా చేసింది. కాసేపట్లో జనసేన పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో జనసేన శ్రేణులు బల్కం చెరువు నుండి జనసేన కార్యాలయం వరకు కూడా భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో రోడ్లకు ఇరువైపులా జనసేన జెండాలు, పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలతో రోడ్లన్నీ కూడా నిండిపోయాయి. ఇక జనసేన కార్యాలయ ప్రాంగణానికి సంబంధించి తెలంగాణ జనసేన నాయకులు, జన సైనికులు, అలాగే వీర మహిళలు కూడా భారీగా చేరుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ కార్యాలయం వద్దనే ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ సాయిరామ్. అయితే తెలంగాణలోని జనసేన పార్టీకి మరో అధ్యయనం మొదలైందనే చెప్పొచ్చు. అయితే ఈరోజు మరికొద్ది సేపట్లో తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ ఆఫీస్ అయితే ప్రారంభం కానుంది. అయితే ఈ పార్టీ ఆఫీస్ వచ్చేసి జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ఓపెన్ చేయనున్నారు. అయితే ప్రస్తుతం మనం ఇక్కడ పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నాం. అయితే పార్టీ ఆఫీస్ దగ్గర కూడా ప్రస్తుతం జన సైనికులు, వీర మహిళలు, కార్యకర్తలు అందరూ కూడా భారీ ఎత్తున ఇక్కడికైతే చేరుకున్నారు. అయితే ఈ ప్రాంగణంలో ప్రస్తుతం మొత్తం కూడా ఏదైతే అధికారులు అంటే పూర్తిగా పకడ్బందీగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా మరికొద్ది సేపట్లో పవన్ కళ్యాణ్ ఇక్కడికి రానున్నారు. ఈ పార్టీ ఆఫీస్ కూడా ఓపెన్ చేయనున్నారు. అయితే ముఖ్యంగా ఈ కార్యాలయం చోట కూడా చాలా చిన్న ప్లేస్ ఉన్న నేపథ్యంలో ఇటు కార్యకర్తలకు అలాగే ఇటు జనసేనకు సంబంధించిన నేతలకు కాస్త వాగ్వాదం అయితే జరిగింది. ముఖ్యంగా వీర మహిళలు కూడా అంటే ముఖ్యంగా లోపలికి వెళ్ళే పరిస్థితి లేకపోవడం వల్ల ఇక్కడ ఏదైతే కొద్దిగా స్వల్ప ఉద్రిక్త వాతావరణం కూడా ఏర్పడింది. అయితే ఇటు అధికారులు అలాగే జనసేనకు సంబంధించిన నాయకులు కూడా కార్యకర్తలందరికీ కూడా సర్ది చెప్పే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ఏదైతే జనసేన పార్టీ బలోపేతం చేసేందుకు కూడా ప్రస్తుతం ఏదైతే దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా ఇటు జనసేన నాయకులందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించి తెలంగాణలో బలోపేతం చేసేందుకు ముఖ్యంగా అన్ని విధాలుగా కూడా వాళ్ళైతే ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని మణికొండ ప్రాంతంలో ఈరోజు ఉదయం నుంచి కూడా ఇటు రాజకీయ సందడి ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు. జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర రాజకీయ కార్యకలాపాలకు కేంద్రం బిందువుగా నిలవబోయే నూతన రాష్ట్ర కార్యాలయాన్ని ఘనంగా మరికొద్ది సేపట్లో పవన్ కళ్యాణ్ అయితే ప్రారంభించనున్నారు. అయితే మల్కం చెరువు సమీపంలో నిర్మించిన ఈ కార్యాలయాన్ని పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏదైతే ఇక్కడ ప్రారంభిస్తారు. అయితే తెలంగాణలో పార్టీ విస్తరణకు సంబంధించి ఇప్పటికే ఇటు కార్యకర్తలకు, జన సైనికులకు, వీర మహిళలకు కూడా దిశానిర్దేశం చేశారు. అయితే ముఖ్యంగా ఈరోజు ప్రారంభోత్సవం నేపథ్యంలోనే తెల్లవారుజాము నుంచి కూడా ఇక్కడ మణికొండ ప్రాంతంలో జనసేన కార్యకర్తలు రాకపోకలు అయితే ప్రారంభమైనాయి. ముఖ్యంగా భారీగా కటౌట్లు అలాగే పవన్ కళ్యాణ్కి సంబంధించిన కటౌట్లన్నీ కూడా ఇటు తెలంగాణ నేతలందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. అయితే ముఖ్యంగా పార్టీ జెండాలు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, పవన్ కళ్యాణ్ భారీ కటౌట్లు కార్యాలయాల పరిసరాల్లో పసుపు ఎరుపు రంగులతో కూడా ముస్తాబయ్యాయి. అయితే డప్పులు, మోతలు అలాగే మేళతాళాలు, నినాదాలతో కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. జై జనసేన, పవన్ కళ్యాణ్ జిందాబాద్ అంటూ కూడా నినాదాలు చేసుకుంటూ కూడా మణికొండ ప్రాంతం మొత్తం కూడా మారుమోగుతుందనే చెప్పొచ్చు. అయితే కార్యాలయ ప్రారంభానికి ముందే వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. గణపతి హోమం, వాస్తు పూజలు అలాగే ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యకలాపాలు కూడా చేపట్టారు. అయితే ముఖ్యంగా హైదరాబాద్ ఐటీ కారిడార్కు అత్యంత సమీపంలో ఉండటం అలాగే నగరంలోని ప్రధాన ప్రాంతాల నుంచి సులభంగా చేరుకునే అవకాశం ఉండడంతో భవిష్యత్తులో పార్టీ కార్యకలాపాల విస్తరణకు అనువైన ప్రదేశం కావడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని మణికొండలో ఈ కార్యాలయాన్ని అయితే ఏర్పాటు చేశారు. అయితే మల్కం చెరువు ప్రాంతం నగర మధ్య భాగంతో పాటు శంషాబాద్ విమానాశ్రయం, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కూకట్పల్లి, ఎల్బీ నగర్ తదితర ప్రాంతాలకు అనుసంధానంగా ఉండడంతో కూడా ముఖ్యంగా ఈ పార్టీ ఆఫీసును కూడా ఇక్కడైతే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా తెలంగాణ జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి ప్రత్యేక రాష్ట్ర కార్యాలయం లేకపోవడం పార్టీ నాయకత్వం ఒక సవాలుగా ఉండేది. అయితే వివిధ సమావేశాలు, సమీక్షలు, కార్యక్రమాలు తాత్కాలిక కార్యాలయాలు లేదా అద్దె ప్రాంగణాలు అయితే నిర్వహించేవారు. అయితే ఇప్పుడు శాశ్వత రాష్ట్ర కార్యాలయం అందుబాటులోకి రావడంతో కూడా పార్టీ కార్యకలాపాలు మరింత క్రమబద్ధంగా సాగనున్నాయి. సభ్యత్వ నమోదు కార్యక్రమాలు, జిల్లా కమిటీ ఏర్పాట్లు, నియోజకవర్గ స్థాయి సమావేశాలు, ప్రజా సమస్యలపై ఉద్యమాలు, ప్రణాళికలు ఇకపై ఈ కార్యాలయం నుంచి నిర్వహించనున్నారు. అయితే ముఖ్యంగా ఇటు ఏదైతే జనసేన పార్టీకి సంబంధించి ఇప్పుడు తెలంగాణలో కూడా బలోపేతం చేసేందుకు ప్రస్తుతం ఈ పార్టీ కార్యాలయం కూడా చాలా కీలకంగా వ్యవహరించనుంది. అయితే ముఖ్యంగా రాజకీయ పార్టీకి కార్యాలయం అనేది కేవలం ఒక భవనం మాత్రమే కాదు, అది ఆ పార్టీ కార్యకలాపాలకు కేంద్ర బిందువు అవుతుందనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని పార్టీని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు విస్తరించేందుకు జనసేన ప్రత్యేక కార్యాచరణకు రూపొందిస్తుంది. అయితే ప్రతి జిల్లాలోని పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడం, యువతను ఆకర్షించడం, మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం,
సామాజిక సమస్యలపై ఉద్యమాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలకు ఈ కార్యాలయం ప్రధాన బిందువుగా మారనుంది. అయితే జనసేన పార్టీ ప్రారంభం నుంచి కూడా యువతను ఆకర్షించడంలో ప్రత్యేక గుర్తు సంపాదించిందనే చెప్పొచ్చు. అయితే తెలంగాణలో కూడా యువత విద్యార్థులు ఉద్యోగ పార్టీకి మరింత చేరువ లక్ష్యంతోనే ప్రస్తుతం ఈ కార్యాచరణ కూడా రూపొందించారు. అయితే నిరుద్యోగం, విద్య, ప్రభుత్వ నియామకాలు, అలాగే రైతు సమస్యలు, పట్టణాభివృద్ధి, మహిళల భద్రత వంటి అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ముఖ్యంగా ఈ కార్యక్రమంలో కూడా ఇప్పటికే వీర మహిళలు కూడా విశిష్టంగా పాల్గొన్నారని చెప్పొచ్చు. రాష్ట్రంలోని ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించి కూడా చాలా కీలకమైన నాయకులందరూ కూడా ఇక్కడికైతే చేరుకున్నారు. అయితే ముఖ్యంగా మరికొద్ది సేపట్లో పవన్ కళ్యాణ్ ఇక్కడికైతే చేరుకున్నారు. ఇక్కడ చేరుకున్న తర్వాత ఈ పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేస్తారు. ఆ తర్వాత ఇటు కార్యకర్తల్ని ఉద్దేశించి కూడా మాట్లాడే అవకాశం అవుతుంది. అలాగే మరొక పక్క ఏదైతే వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ముఖ్యంగా ఏదైతే ఇటు జనసేనకు సంబంధించి 300 వార్డులో కూడా ఇటు జనసేనకు సంబంధించిన నాయకులు నిలబెట్టే యోచనలో కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ అయితే ఉన్నారు. అయితే ముఖ్యంగా 2028లో జరిగే అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా తెలంగాణలోని జనసేన పార్టీకి సంబంధించి కూడా అందరినీ కూడా ఏదైతే ఇక్కడ నిలబెట్టాలంటూ కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ యోచిస్తున్నారు. అయితే గతంలో ఏదైతే పవన్ కళ్యాణ్కి సంబంధించి ఇక్కడ ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసుకునేందుకు తెలంగాణ పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఇప్పుడు ఏదైతే పార్టీ ఆఫీస్ ఇక్కడ ఓపెన్ చేస్తున్నారు. అయితే ముఖ్యంగా తెలంగాణలోని జనసేన పార్టీ బలోపేతం చేస్తారు. ఖచ్చితంగా ఏదైతే వచ్చే ఎన్నికలు కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, ప్రతి చోట కూడా ఏదైతే ఇటు అధికారులు కూడా ముఖ్యంగా ఇక్కడ అందుబాటులో ఉంటారని చెప్పొచ్చు. అయితే మరొక పక్క ఏదైతే ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించి ఇప్పుడు ఈ పార్టీ ఆఫీస్ ఓపెన్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న కార్యకలాపాలు అన్నీ కూడా ఇక్కడ నుంచి కొనసాగే అవకాశం అవుతుంది. అయితే ముఖ్యంగా మరికొద్ది సేపట్లో ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడికైతే చేరుకుంటారు. ఇక్కడ చేరుకోగానే ఫస్ట్ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కార్యకర్తలు అభ్యసించి కూడా ఆయన మాట్లాడే అవకాశం అయితే ఉందనే చెప్పొచ్చు. సాయిరామ్, ఒక విధంగా చూస్తే మనం విజువల్స్ లో చూస్తున్నాం, పెద్ద ఎత్తున కూడా ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నట్టుగా తెలుస్తుంది. లోపలికి ఎవరిని అనుమతించడం లేదా, ఎందుకు అలాగా సంబంధించి కూడా జరుగుతోంది. అక్కడ నాయకులు ఏమంటున్నారు? ఎందుకంటే క్రౌడ్ ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే పార్టీ సంబంధించి కూడా ఆఫీస్ ఓపెనింగ్ కాబట్టి పెద్ద ఎత్తున కూడా చేరుకున్నట్టుగా తెలుస్తోంది. మరి లోపలికి ఎందుకు పంపించడం లేదు? ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం ఎందుకు నెలకొంది? సార్, ముఖ్యంగా ఈ జనసేన పార్టీ ఆఫీస్ అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జనసేన పార్టీ ఆఫీస్ అయితే ఓపెన్ అవుతున్న నేపథ్యంలోని ఇటు భారీ ఎత్తున ఇటు కార్యకర్తలు, అభిమానులు, అలాగే ముఖ్యంగా వీర మహిళలందరూ కూడా ఇక్కడైతే చేరుకున్నారు. అయితే పార్టీ కార్యాలయంలోకి అక్కడ ఉన్న సిబ్బంది కానీ బౌన్సర్లు కానీ లోపలికి ఎలా చేసే పరిస్థితి లేకపోవడంతో కూడా ఇక్కడ కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొందనేది చెప్పొచ్చు. ముఖ్యంగా పెద్ద ఎత్తున ఇటు కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి రావడంతో ఇటు లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు. అయితే ఇప్పటివరకు కూడా వీర మహిళలు అలాగే ఇటు జనసేనకు సంబంధించిన అభిమానులందరూ కూడా ఇక్కడ ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా పార్టీ కార్యాలయంలోకి ఏదైతే అనుమతించిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇటు స్వల్ప ఉద్రిక్త నెలకొందనే చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా ఈ మరికొద్ది సేపట్లో ఇక్కడికి పవన్ కళ్యాణ్ అయితే ఇచ్చేయనున్నారు. అయితే పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఏదైతే ఈ పార్టీకి సంబంధించి పార్టీ ఆఫీస్ అయితే ఓపెన్ చేస్తారు. ఆ తర్వాత కార్యకర్తలు అలాగే వేరే మహిళలకు సంబంధించి కూడా వాళ్ళు ఉద్దేశించి కూడా ప్రసంగిస్తారు. అయితే ముఖ్యంగా ఇటు పార్టీ కార్యాలయంలోకి ఇటు కార్యకర్తలందరూ కూడా లోపలికి వెళ్లేందుకు అయితే ప్రయత్నిస్తున్నారు. అయితే లోపలికి వెళ్లేందుకు ఇటు అధికారులు అలాగే ఇక్కడ ఉన్న సిబ్బంది కూడా లోపలికి అనుమతించకపోవడంతో కూడా ఇక్కడ కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వీర మహిళలు కూడా గత 20 సంవత్సరాల నుంచి సుమారు పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఇటు తెలంగాణలోని జనసేన పార్టీకి తోడుగా ఉంటూ జనసేన కార్యక్రమాలకు అన్నింటిలో కూడా వాళ్ళు పాల్గొంటూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇటు పార్టీ కార్యాలయం ఓపెన్ చేస్తున్న నేపథ్యంలో వాళ్ళ లోపలికి అనుమతించకపోవడంతో నిరాశ పడ్డారని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే పార్టీ ఆఫీస్ ఓపెన్ అయ్యేంత వరకు కూడా లోపలికి ఎవరిని అలౌ చేసే పరిస్థితి లేకపోవడంతో కూడా ఇక్కడ కాస్త ఉద్రిక్త వాతావరణం జరుగుతుంది. అయితే ఇటు జనసేనకు సంబంధించిన నాయకులకి అలాగే ఇటు కార్యకర్తలకి మధ్యలో కొద్దిగా ఏదైతే తోపులాట కూడా జరిగిందనే చెప్పొచ్చు. అయితే లోపలికి పంపించే పరిస్థితి లేకపోవడంతో కూడా ప్రస్తుతం ఇక్కడ ఏదైతే కొద్ది ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జనసేన నాయకులు అందరూ కూడా ఇక్కడ వాళ్ళని సర్ది చెప్పే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ ఇక్కడ జనసేన నాయకులకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున ఇటు అభిమానులు అలాగే వీర మహిళలు జన సైనికులు అందరూ ఇక్కడ చేరుకోవడంతో కూడా కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతం జనసేన నాయకులందరూ కూడా వాళ్ళందరికీ సర్ది చెప్పే ప్రయత్నాలు అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. సాయిరామ్, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ఉన్నారు. సో మన తెలంగాణ రాష్ట్రానికి ఎప్పుడొచ్చే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్ టైమింగ్ ఏమైనా చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి నాయకులు? సో ఏ సమయానికి కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది? సాయిరామ్, అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా పవన్ కళ్యాణ్కి బిజీ షెడ్యూల్ ఉన్న నేపథ్యంలోని ప్రస్తుతం ఏదైతే షెడ్యూల్ పరంగా చూసుకున్నట్టయితే ఈరోజు ఉదయం 11 గంటల 8 నిమిషాలకు ఏదైతే ఇక్కడికైతే రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ అక్కడ హెవీ షెడ్యూల్ ఉండడంతో అలాగే ఈరోజు అక్కడ కొన్ని ఓపెనింగ్స్ ఉన్న నేపథ్యంలో దాంట్లో పాల్గొన్నారు. అయితే ఆ తర్వాత
ముఖ్యంగా ఇక్కడ 12-1 గంటల సమయంలో అయితే ఇక్కడికైతే చేరుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో అక్కడికి ఇంకా కార్యక్రమాలన్నీ కూడా ప్రస్తుతం ఇంకా పూర్తి అవ్వని నేపథ్యంలోని ఇంకా ఇక్కడ ఎక్కువ సమయం పట్టే అవకాశం అవుతుంది. అయితే ఈరోజు అంటే ముఖ్యంగా ఈరోజు 11 గంటల 8 నిమిషాలకు ఈ పార్టీ కార్యాలయం అయితే ఓపెన్ కావాల్సి ఉంది. కానీ ఏదైతే పవన్ కళ్యాణ్ అక్కడ బిజీ షెడ్యూల్ ఉన్న నేపథ్యంలోని కాస్త లేట్ అయ్యే అవకాశం అవుతుంది. అయితే అప్పటి వరకు కూడా ఇటు వీర మహిళలు, జన సైనికులు, అభిమానులు అందరూ కూడా ప్రస్తుతం పార్టీ కార్యాలయం దగ్గర మాత్రం ఎదురు చూస్తున్నారనే చెప్పొచ్చు. పెద్ద ఎత్తున ఏదైతే ఇక్కడికి చేరుకున్న నేపథ్యంలోనే ఇక్కడ కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా జనసేనకు సంబంధించిన శంకర్ గౌడ్ కావచ్చు, లేదంటే సాగర్ కావచ్చు, సంపత్ నాయక్ వీళ్ళందరూ కూడా జన సైనికులకి, వీర మహిళలకు సర్ది చెప్పే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ముఖ్యంగా మణికొండ ప్రాంతంలో ఇక్కడ కొద్దిగా చిన్న ప్లేస్ కావడంతో కూడా ఇది అభిమానులు, కార్యకర్తలు కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగానే ఇక్కడ బౌన్సర్లు కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే వీర మహిళలు కూడా గత 14 సంవత్సరాల నుంచి కూడా జనసేన పార్టీకి వాళ్ళు అంకితమై ఉండి వాళ్ళతో ఏదైతే జనసేనకు తోడుగా ఎలా అయితే ఉన్న నేపథ్యంలోని వాళ్ళు ఎందుకు లోపలికి పంపించారంటూ కూడా వాళ్ళ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన విజువల్స్లో చూడొచ్చు. ముఖ్యంగా జనసేన జెండా పట్టుకొని వీర మహిళ కూడా ఏదైతే లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇటు జనసేన నాయకులు కావచ్చు, లేదంటే అక్కడ ఉన్న అధికారులు కావచ్చు లోపలికి పంపించే పరిస్థితి లేదు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పటికీ కూడా ఏదైతే అటు జన సైనికులు అంటే ముఖ్యంగా జనసేనకు సంబంధించిన నాయకులు వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇంకా ఇక్కడికి చేరుకోలేదు. అయితే ఇక్కడ చేరుకొని పార్టీ ఓపెన్ చేసిన తర్వాత మాత్రం అందరినీ లోపలికి పంపించే పరిస్థితి అవుతుంది. అయితే ఈరోజు ఏవి బిజీ షెడ్యూల్ ఉన్న నేపథ్యంలోని పవన్ కళ్యాణ్ ఇక్కడ చేరుకోవడానికి మరో 2 గంటలు పట్టే అవకాశం అవుతుంది. 2 గంటల తర్వాత ఏదైతే ఇక్కడ చేరుకున్న తర్వాత పార్టీ ఆఫీస్ అయితే ఓపెన్ చేస్తారు. పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసిన తర్వాత ముఖ్యంగా దీంట్లో కార్యకలాపాలు కూడా ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. సార్ రైట్, థ్యాంక్ యూ కుమార్.